KTM 200cc వెహికల్ గైస్. ఇది అనేది డిస్క్ అనేది వర్క్ చేస్తలేదు, ఎయిర్ లాక్ అయిపోయింది. నేను ఆల్రెడీ చెక్ చేసేసా, చూడండి మీకు ఇప్పుడు చూపిస్తా ఎయిర్ అనేది ఎట్లా లాక్ అయిందో. చూడండి కిందికి మీదికి పోతుంది. డిస్క్ అనేది వర్క్ చేస్తే కొంచెమే కొడితే, బ్రేక్ అనేది కొంచెం కొడితే అక్కడ ఆగిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఒక పెట్రోల్ పైప్ లాంటిది వైట్ కలర్ తీసుకోండి. వైట్ కలర్ తీసేసుకొని ఆ ఎయిర్ లాక్ క్యాప్కి పెట్టుకొని నట్ అనేది తిప్పేసుకుంటే మనకు ఎయిర్ అనేది బయటకు వస్తుంది. ఎయిర్ బయటకు వచ్చేసిందంటే మనకు మళ్ళా బ్రేక్ అనేది కంపల్సరీ కంటిన్యూ పడుతుంది. ఎయిర్ లాక్ బోల్ట్ తిప్పేసుకోవాలా, పైపు కొంచెం పైకి పెట్టుకొని మనం డిస్క్ అనేది ఆపరేట్ చేస్తూ ఉండాలి. కంపల్సరీ ఆపరేట్ చేస్తే ఇక్కడ చూడండి ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఈ ఆయిల్ అనేది కంపల్సరీ ఇట్లా పైకి కంపల్సరీ ఇట్లా ఫుల్ ప్రెజర్తో పైకి ఎక్కాల. మళ్ళా మనం పంప్ చేసినప్పుడు పైకి ఎక్కాలి కానీ కిందికి రావద్దు. కిందికి వస్తే ఎయిర్ లాక్ అయినట్టు కంపల్సరీ అది మనం గుర్తు పెట్టుకోవాలా. కంపల్సరీ కిందికి వచ్చిందంటే ఆయిల్ అనేది మనం వైట్ కలర్ పైప్లోకి వెళ్ళి ఆయిల్ అనేది పంపు బ్రేక్ కొట్టినప్పుడు కిందికి పైకి అవుతుంటుంది చూడు, అప్పుడు ఎయిర్ లాక్ అయినట్టు మనం గుర్తుంచుకోవాలి. కంపల్సరీ వచ్చేసి మనం ఈ ఆయిలే పోసుకోవాలి, .4 అనే ఆయిలే పోసుకోవాలి కంపల్సరీ. వేరే ఆయిల్ అనేది పోయొద్దు, రెడ్ కలర్ది. చూడండి ఇప్పుడు నేను కొడతాను, ఆయిల్ కిందికి పైకి అవుతుంది చూడండి. కంపల్సరీ మనము ఈ పంప్ అనేది కంపల్సరీ వేసుకుంటే ఎయిర్ లాక్ బబుల్స్ అనేది బయటికి వస్తుంది. చూపిస్తాం మీకు బబుల్స్ ఎట్లా వస్తాయో, ఆ బబుల్స్ కూడా చూపిస్తాం మీకు. చూడండి పిస్టన్ అనేది బాగుంటే ఎయిర్ లాక్ కాకపోతే ఇట్లా మనం బ్రేక్ కొట్టగానే ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతుంది. ఆ పైపులకి వెళ్ళి ఎయిర్ లాక్ పట్టేస్తేనే ఇట్లా స్లోగా పైకి కిందికి అవుతుంటుంది. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి కంపల్సరీ. ఎండ్ వరకు చూస్తేనే మీకు అనేది అర్థమవుతుంది, మధ్యలో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇప్పుడు చూడండి బబుల్స్ అనేది మీకు అనేది మీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొడతలేరు. లైక్ కొడితే మీ మరో ఇద్దరికి వెళ్తుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది. చూడండి గైస్ బబుల్స్ అయితే వస్తున్నాయి. బబుల్స్ వచ్చేసి మీరు చూడండి ఆ వైట్ పైపులకి వెళ్ళి వెళ్తుంది. ఇక్కడ ఈ కింద చూడండి బబుల్స్ అనేది ఎయిర్ లాక్ అనేది ఇప్పుడు ఓపెన్ అవుతుంది. కంపల్సరీ అల్లున్న బబుల్స్ అన్నీ బయటికి రావాలా. ఇవి చిన్నవే, మరి ఇంకా పెద్దవి వస్తాయి బబుల్స్, చూపిస్తా అవి కూడా. కంపల్సరీ ఎయిర్ లాక్ అయితే కంపల్సరీ మాత్రం బబుల్స్ అనేది బయటికి కంపల్సరీ వస్తుంది. ఆ బబుల్స్ వచ్చేదాకా మనం పంప్ చేస్తూనే ఉండాలి, కొత్త ఆయిల్ వస్తుండాలా. ఇంకోటి ఏంటంటే పాత ఆయిల్ కూడా బయటికి వెళ్తుంది. ఇప్పుడు ఎంత చూడు, ఇప్పుడు మొత్తం ఫుల్ వచ్చేస్తుంది బబుల్స్ అనేది. మనం ఆయిల్ చూసుకుంటూ ఉండాలి, ఆయిల్ పోస్తుండాలి. మళ్ళీ ఎయిర్ లాక్ కాకుండా చూడాలి మనం. అంతే ఒకసారి పోసేసి మనం కొడితే అది రాదు. ఇంకో చూడండి పెద్ద బబుల్ ఇది. ఇట్లాంటివి చాలానే వస్తాయి మనకు. పంప్ అనేది మనం ఆయిల్ కిందికి పైకి రావద్దు. ఆ పంప్ అనేది కొడుతుంటే కిందికి పైకి వస్తే ఇంకా ఎయిర్ లాక్ ఉన్నదని మనకు చూసుకోవాలి, మనకు తెలుస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే మరో ఇద్దరికి పనికి వస్తుంది, మీకు కూడా పనికి వస్తుంది. మీ వల్ల ఇద్దరు ఎక్కడన్నా ఊర్లో విలేజ్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా వెళ్ళినా కానీ ఈ వీడియో చూసుకొని అక్కడైనా ఒకవేళ నార్మల్ గ్యారేజ్లు ఉన్నా కానీ ప్రస్తుతానికి చేసుకోనికైనా వస్తుంది గైస్. ఇది చాలా ఉపయోగపడుతుంది మీకైతే. ఈ KTM వాళ్ళకని కాదు, ఏ వెహికల్కైనా ఏ డిస్క్ ఉన్నా సరే ఈ ఎయిర్ లాక్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇదే ప్రాసెస్ ఉంటుంది. చూడండి గైస్ బబుల్స్ అనేది ఎట్లా వస్తున్నాయో.
ఈ బబుల్స్ అన్నీ వెళ్ళిపోయాక మనకు ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పాత ఆయిల్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బ్లాక్ కలర్ ఉన్న ఆయిల్ అంతా ఇన్ని రోజులు మనం యూజ్ చేసాం కదా, ఆ యూజ్ చేసేదంతా మనం బయటికి తీసేసుకోవాలా. ఎందుకంటే ఆ ఎయిర్ లోపల ఈ ఫస్ట్ ఎయిర్ వస్తుంది, తర్వాత మన పాత ఆయిల్ అనేది బ్లాక్ కలర్ది బయటికి వస్తుంది. చూడండి కొడుతున్న కొద్దీ మనం బ్లాక్ అనేది పైప్ అనేది బ్లాక్ అయిపోయింది. చూడండి ఇంతకుముందుకు వైట్ ఉంటే ఇప్పుడు బ్లాక్ అయిపోతుంది. ఈ బ్లాక్ అంతా మనం తీసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ అంతా తీసేసుకున్నాక మళ్ళీ ఆటోమేటిక్గా మనం కొత్త ఆయిల్ పోసుకున్న కొద్దీ కొత్త ఆయిల్ అనేది మళ్ళీ బయటకు వస్తుంది. చూడండి ఆ ఆయిల్ అనేది కంపల్సరీ మనం తీసేసుకోవాలి. తీసుకుంటే మనం డిస్క్ అనేది ఇంకా చాలా వర్క్ చేస్తుంది. చూడండి మెల్లమెల్లగా వైట్ అవుతుంది. ఈ వైట్ అనేది కంపల్సరీ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు డిస్క్ అనేది కంటిన్యూ పడుతుంది. మనం వచ్చేసి కొత్త ఆయిల్ అయితే మనకు 5 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే మనం కొత్త ఆయిల్ చేంజ్ చేసుకున్నాం అనుకో డిస్క్ అనేది చాలా వర్క్ చేస్తుంది. కొత్త ఆయిల్కి పాత ఆయిల్కి డిఫరెంట్ ఏంటి అంటే పాత ఆయిల్కి అనేది మనం యూజ్ చేస్తాం కాబట్టి దానికి అనేది థిక్నెస్ అనేది తగ్గిపోతుంది. కొత్త ఆయిల్ వేసేసుకుంటే థిక్నెస్ అనేది వస్తుంది గైస్. మళ్ళీ మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ఇలా మనం డిస్క్ ఎలా వర్క్ చేస్తుందో అలానే వర్క్ చేస్తుంది షోరూంలోకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి. సేమ్ అదే ప్రాసెస్ 6 మంత్స్కి ఒకసారి 7 మంత్స్కి ఒకసారి మనం యూజ్ చేసుకున్నామంటే మనకు డిస్క్ అనేది కంపల్సరీ వర్క్ చేస్తుంది. నేను చెప్పడం మర్చిపోయినా గైస్, నేను వచ్చేసి హైదరాబాద్లో ఉంటాను. మా షాప్ అనేది సికింద్రాబాద్ దగ్గర మారేడుపల్లి బస్ స్టాప్ ఆపోజిట్ గల్లీలో సాయిలీలా అపార్ట్మెంట్ సైడ్కి ఉంటుంది మా షాప్ అనేది. ఏ వెహికల్ అయినా చేస్తాం గైస్, ఆల్ వెహికల్. ఏ ప్రాబ్లం ఉన్నా మీకైతే కంపల్సరీ మేము ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి మీకు ఇస్తాము. నా వర్క్ అనేది మీరు వీడియోలో చూసి నచ్చినట్టయితే రావచ్చు గైస్ ఎవరైనా. మీకు అనేది టిప్స్ అనేది కొన్ని ఇంటి దగ్గరనే చేసుకునేటివి, ఎలా వెహికల్ అనేది కండిషన్ ఉన్నదని చెప్తా మీకు. కొన్ని ఈ వచ్చే వీడియోలో అయితే చెప్తా కంపల్సరీ. మీ వెహికల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే చాట్లో చెప్పండి గైస్. ఏమైనా ప్రాబ్లం ఉంటే చాట్లో చెప్పేస్తే నా వీడియో తీయడానికి నేను ట్రై చేస్తా. ఇప్పుడు అనేది డిస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడు అనేది మనం ఆయిల్ పోసేసుకొని టాప్అప్ చేసేసుకొని ఆయిల్ అనేది క్యాప్ పెట్టేసుకుందాం. క్యాప్ పెట్టిన తర్వాత మనం ఒకసారి పంప్ చేసి చూసుకుందాం. మనకు ఈ వీల్ అనేది కరెక్ట్ తిప్పుకుంటూ చూద్దాం గైస్ పడుతుందా లేదా అని. ఇదైతే వర్క్ చేస్తుంది. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది. ఒకసారి ఇప్పుడు మనం ఈ వీల్ అనేది ఇలా కంపల్సరీ తిప్పుకొని మనం చెక్ చేసుకోవాలా. ఇప్పుడు బండి అనేది బయటికి తీసుకొని రైడ్ కొట్టి డిస్క్ అనేది వర్క్ చేస్తుందా లేదా అని చెప్తాను మీకు. ఇప్పుడు రైడ్ కొట్టడానికి వెళ్తున్నా, వెళ్ళేసి వచ్చినాక చెప్తాను గైస్ డిస్క్ అనేది ఎలా వర్క్ చేస్తుందో. ఈ కేటీఎం వెహికల్ అతను కూడా మా ముంగటనే చేసిండని చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన ఎగ్జైట్మెంట్ కూడా మంచిగా ఉంది. ఎయిర్ లాక్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేశాను. డిస్క్ అనేది ఇప్పుడు మంచిగా నీట్గా పడుతుంది.